ఘనమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 51:16 నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అను వాగ్దానమును ఈ దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దైవజనగమ, సర్వోన్నతుని యొక్క కార్యములు మనము వివరింపజాలనివి. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసినటువంటి వాడు ఆయనే కదా. సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు ఆయనే కదా. ఆయన కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు. అలాంటి సర్వోన్నతుని దేవుని చేతి నీడలో నిన్ను నన్ను కప్పించాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, సాతాను యుక్తుల నుండి, అపవాది యొక్క తంత్రము నుండి, లోకము చేతుల నుండి నిన్ను నన్ను తప్పించి విడిపించి ఆయన చేతి నీడలో గొప్ప రక్షణ, ఆయన చేతి నీడలో గొప్ప భద్రత, ఆయన చేతి నీడలో క్షేమాన్ని ఇచ్చి నిన్ను నన్ను దాచియించినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు వస్తారని, నిత్య సంతోషము వారి తల మీద ఉంటుందని ఆయన సెలవిస్తున్నాడు. నీకు ఆయన చేతి నీడలో క్షేమము, నీకు ఆయన చేతి నీడలో భద్రత, నీకు ఆయన చేతి నీడలో ఆశీర్వాదములు ఉన్నాయి. ఎన్నో భయంకరమైన ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తూ సజీవుల రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ ఈనాటికి కూడా తల్లి తన బిడ్డలు కాచునట్లుగా మనల్ని కాయుచున్న దేవునికి, సర్వోన్నతుడైన తండ్రికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకమైనటువంటి మనసుతో ప్రభువుని సేవించుదామా? హృదయపూర్వకమైనటువంటి ఆలోచనతో ప్రభువుని వెంబడిద్దామా? ఈ దినము ప్రభువుతో ప్రారంభం అవ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప కృప, ఈ యొక్క వాగ్దానము అందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక.